Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. ఆ వెంకటేశ్వరుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శివశు ఛానల్ ట్రావెల్ అవుతున్నది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? ఆల్వేస్ సీ ద బ్రైట్ సైడ్. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది బ్రైట్ సైడ్. సో టుడేస్ టాపిక్ ఎప్పుడు కూడా మనము బ్రైట్ సైడ్ మీదనే ఫోకస్ చేయాలి. అరే నేను అది చేస్తే నేను పోతానా, నాకు అనుకూలించకపోతే పరిస్థితి ఏంటి, ఇలాంటివి పరిస్థితిని ఆకలింపు చేసుకొని ప్రాక్టికల్గా ఆలోచించడం వేరు, అంతేగాని నెగిటివ్ థింకింగ్లో ఆలోచించడం వేరు. నెగిటివ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికాలిటీ. వాట్ యూ డిజైర్, ఏదైతే కష్ట నష్టాలు బేరీజ్ చేసుకొని మనం అనుకుంటున్నటువంటి లక్ష్యానికి పోవటం అనేది దట్ ఈజ్ డిఫరెంట్. ఏదైనా చూసినప్పుడు మంచి చెడులు ఆలోచిస్తాం, దానిలో బ్రైట్నెస్ కోసం పోరాడాలి. ఏంటంటే మనకు అవుట్పుట్ ఓవరాల్ మీద మనకు వస్తుందా లేదా, ఒక ప్రణాళిక కానీ ఒక ప్రాజెక్ట్ కానీ చేపట్టినప్పుడు అది రిజల్ట్ మనకు వీఆర్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్ ఆర్ నెగిటివ్ రిజల్ట్ అనేది ముందర చేసుకుంటూ ఆ పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఎంతవరకు ఫోకస్ ఉంది అనేది ఎస్టిమేట్ చేసి, ఒకవేళ రాకపోతే దెన్ గో ఫర్ అనదర్ సైడ్. దట్ ఈజ్ ఓకే, దట్ ఈస్ థింకింగ్ ఆజ్ ప్రాక్టికాలిటీ. బట్ అది కాదు. ఎవ్రీ ఆల్వేస్ నెగిటివ్ పీపుల్ కెన్ థింక్ ఆల్వేస్ నెగిటివ్. అరే ఇది రాదు, బ్రైట్ సైడ్ కాకుండా మనకు నెగిటివ్ వస్తుంది, మన వల్ల కాదు. ముందు నుంచే దే ఆర్ థింకింగ్ అనమాట. బిఫోర్ ఓన్లీ దే ఆర్ థింకింగ్ అండ్ దే ప్లాన్డ్. నేను సూటబుల్ గాను, నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటి మాటలు అనేది డిప్రెషన్కి చెందాలి. ఇలాంటివి లైఫ్లో ఉండకూడదు. ఎప్పుడు నిరంతరం ఉత్సాహ శక్తితో కార్యశీలుడివై ఉండు. ఇప్పుడు నిన్ను ఒక ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఏజెంట్లా తీసుకో. అంటే మనకు సెల్ ఫోన్కి రీఛార్జ్ లాగా మనం ఎప్పటికప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు నైట్ పడుకొని మార్నింగ్ చేసేటప్పుడు మార్నింగ్ మనం చాలా యాక్టివ్గా ఉంటాం, అలానే మళ్ళీ ఈవినింగ్ డల్ అయిపోతాం, మళ్ళీ మార్నింగ్. అలా మనం ఎప్పటికప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ని ప్రతి గంటకు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటూ నిరంతర ఉత్సాహంతో మున్ముందుకి దూసుకెళ్ళాలి. అప్పుడే మనం లైఫ్లో బ్రైట్ సైడ్ మీద ఫోకస్ చేయగలం. లేదు అంటే కనుక డిప్రెషన్తో మన అన్ని నెగిటివ్ థాట్సే వస్తాయి. ఏ ప్రాజెక్ట్ మనం చేయబడలేదు. వన్స్ యూ గాట్ ద నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్, దట్ ప్రాసెస్ లీడ్స్ టు బి ఫెయిల్యూర్. సో డోంట్ బీ ఇన్ అ నెగిటివ్ సిచ్యువేషన్. పాజిటివ్. బట్ అట్లా అని చెప్పేసి ప్రాక్టికల్ థింకింగ్ వద్దా అంటే, ప్రాక్టికల్ థింకింగ్ ఈజ్ దట్ ఆ డిఫరెన్షియేషన్ మీకు అర్థం కాకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. Practicality is very, very important. We have to think about that. Before going to start with any venture, you should think before it. Think before act. So అది ఇంపార్టెంట్. దట్ ఈస్ బేరీజ్ వేసుకోవటం. ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ యూ, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ అని ఏ సైడ్ చేస్తే మనం బ్రైట్ ఫోకస్ వస్తుంది లైఫ్లో, దాని గురించి బేరీజ్ చేయాలి. అంతేగాని నెగిటివ్ ప్రాసెస్తో థింకింగ్ స్టార్ట్ చేస్తే దట్ ఈస్ లీడ్స్ టు బి ఫెయిల్యూర్. బేరీజ్ చేసుకోమనట్లేదు నేను, దానికి మీరు అనవసరం కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళదు. బేరీజ్ పాజిటివ్ మైండ్ ఆలోచించి కరెక్ట్గా ఎంతవరకు ఫోకస్ అవుతుంది, ఎన్ని పాయింట్స్ మనకు పాజిటివిటీ ఉంటుంది అని ఒకసారి బిఫోర్ థింక్ చేసి ముందుకెళ్ళండి. దెన్ ఓన్లీ విల్ బి ద సక్సెస్ఫుల్ ట్రాక్. సో గైస్, నేను చెప్పింది మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్ యువర్ శేష్.